పంచగట్టి పలుగుబట్టి పంటలపై పగబట్టి భాష మార్చెను, వేషం మార్చెను, అయినా మనిషి మారలేదు, అతని నవ్వు చెదరలేదు. మనిషి మారలేదు, అతని నవ్వు చెదరలేదు. వచ్చే ఎలక్షన్స్ కోసమో వచ్చే సినిమా కోసమో తెలియదు కానీ సెంట్రల్ మినిస్టర్ చిరంజీవి గారు గెటప్ మార్చారు. అందరిలాగా రొటీన్ ఉండొద్దనో ఏమో, వైట్ అండ్ వైట్ కాకుండా వెరైటీగా వచ్చిండు చూడండి. టూరిజం స్టార్ చిరంజీవి మళ్ళీ ఏషంగా వచ్చిండు. ఏషమంటే 150 సినిమా తీసిండేమో అనుకునేరు. కాదు కాదు, గుంటూరు జిల్లాలో వెనుకబడిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను మళ్ళా తొవ్వల పెట్టేందుకు వచ్చిండు. కేంద్ర మంత్రి ఎట్లయినా సూటు బూట్ వేసుకొని దిగుతాడు అనుకుంటే పంచగట్టిండు. ఇదివరకే టూరిజం మంత్రి కాబట్టి ఆ టూరిజానికి హీరోయిజం కూడా జతగట్టింది. ఇంకేంది సారు ఏడుంటే ఆడ టూరిజమే. కూరగాళ్ళు బొట్టగాళ్ళు ఎగబడి చూస్తున్నారు పెద్ద చిరుతను. ఇక మన కొండవీటి దొంగేమో ఏమన్నా లొల్లి పెట్టుకోనరి, నా మానాన్న నేను పోతా అని పోయిండు. ఓ దిక్కు మన వ్యవసాయ మంత్రి కన్నాలు వచ్చినారు సారు, ఇంకో దిక్కు జేడీ శీలం సారు పంచ కట్టుకొని యూనిఫామ్లు వేసుకున్నారు. వాళ్ళ నడమకెళ్ళి పచ్చ కార్పెట్ మీద నడుచుకుంటా పోయినాడు సీర్త. రంగేసిన ఎడ్లతో నాగలు దున్నపోయిండు. ఆఖరి కాడ ఏర్పాటు చేసిన స్టేజ్ మీదకి పోయిండు. 2 చేతులు ఒక్కటేసారి ఊపిండు. ఊపిన కాడికి చాలు ఇక కూసో సార్ అన్నట్టున్నారు. ఎవరో వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. పువ్వుల బూకే తీసుకున్నాడు. అంతల్నే ఇగో ఈ ముసలాం వచ్చి, ఓ కొడుక చిరంజీవి ఇటు చూడు నాయనా అని అడుగుతుంది. అయినా సార్ మాత్రం పంచకట్టు మజాలకెళ్ళి ఇంకా బయటపడనట్టుండు. ముసలామని మాత్రం పట్టించుకోలే. నీ పాడుగాను పలకపోతే వలకపోతే అని వెళ్ళిపోయింది. మొత్తానికి పంచకట్టు ఎడ్లు పట్టి గ్రీన్ కార్పెట్ మీద 2 చేతులు ఒక్కటేసారి ఊపుకుంటా గుంటూరు జిల్లా ప్రజలకు 150వ సినిమా చూపించిండు సారు. ఎంతైనా టూరిజం కమ్ మెగా కదా, ఈ మాత్రం ఉండాలి.